పెద్దలందరూ కూడా వారు మాట్లాడవలసిన విషయాలన్నీ మాట్లాడి ఇక్కడ జరగవలసిన క్రమాన్ని చిత్తానుసారంగా జరిగించి మీ నామాన్ని మహిమ తెచ్చుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తాను. యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను. ఆమేన్. పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనా నిన్వానే పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనా నిన్వాలించగలరా పరిశుద్ధ జన కూడా పరమాత్మరూపుడా పరిశుద్ధ జన కూడా పరమాత్మరూపుడా నిరూపమ బలబుద్ధి నీతి ప్రభావం నిరూపమ బలబుద్ధి నిరూపమ బలబుద్ధి నిరూపమ బలబుద్ధి నీతి ప్రభావ జనక కుమారాత్మ లనునేక దేవా జనక కుమారాత్మ లనునేక దేవా ఘన మహిమ చెల్లును ధనరా నిత్యముగా ఘన మహిమ చెల్లును ఘన మహిమ చెల్లును ఘన మహిమ చెల్లును ధనరా నిత్యముగా పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనా నిన్వాలింపగలరా. దేవుని వాక్యాన్ని ఒక చిన్న మాట చదువుకుందాం ప్రియులారా. ఈ ప్రత్యేకమైన ఎంగేజ్మెంట్ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని దైవ గ్రంథంలో పరిశుద్ధుడైన దేవుడు ఒక వాక్యం ద్వారా తెలియజేస్తా వచ్చాడు. నేను చదువుతున్నాను. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఒక మాటను దేవుడు ఇలాగున తెలియజేస్తా వచ్చాడు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 2వ వచనాన్ని ఈ సమయంలో మనం చదువుకుందాం. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకగా ఒక్కటే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని మిమ్మును ప్రదానము చేసి తిని అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని మిమ్మును ప్రదానము చేసి తిని. మరి దేవుడు ఎలాగైతే క్రీస్తు కొరకు మనలను ప్రదానం చేసి ఉన్నాడో అలాగే ఈరోజు ఈ ఎంగేజ్మెంట్ కార్యక్రమం ద్వారా ఇప్పటి వరకు విడివిడిగా ఉన్నటువంటి వీళ్ళిద్దరు కూడా దేవ అపర్ణ వీరిరువురు కూడా ఈ సమయంలో వివాహానికి ముందుగా నూతన వస్త్రాలను మార్చుకొని పెద్దల ద్వారా అంగీకరించబడి అలాగే వారి యొక్క తీర్మానాల ద్వారా మరి దేవుడు సిద్ధపరచబోతున్నటువంటి ఘనమైన వివాహ కార్యక్రమం కొరకు వీరు సిద్ధపడుట కొరకై ఈ ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి పెద్దలు వారి యొక్క ఇష్టాలను తెలుసుకోవటం జరిగింది. అలాగే దేవుని చిత్తానుసారమైనటువంటి నడిపింపు కూడా ఈ బిడ్డలను అప్పగించి దేవుని పేరట వారి ఇష్టాలను తెలుసుకొని మరి వారి కొరకు వారి ఇరువురు తల్లిదండ్రులు తీసుకొచ్చినటువంటి వస్త్రాలను అప్పగించి ఆ దేవుని యొక్క నిబంధనను కొనసాగించడానికి ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని బట్టి దేవునికే మహిమ కలుగునుగాక. మరి ఇరువురు కూడా లేచి నిలబడవలసిందిగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేట తెలియజేస్తా ఉన్నాను. మరి దేవ అలాగే అపర్ణ వీరిరువురు కూడా ఇప్పటి వరకు వారి యొక్క తల్లిదండ్రుల యొక్క ఆజ్ఞ ప్రకారం వారి రెక్కల నీడలో భద్రం చేయబడి ఇప్పటి వరకు వారి కొనసాగింపబడుతూ వచ్చున్నారు. వారి యొక్క వివాహ సమయం సమీపించినప్పుడు యవన ప్రాయంలోనికి వచ్చిన తర్వాత విడివిడిగా ఉన్న వారిని దేవుడు ఒక కుటుంబముగా కలపటానికి దేవుడు వీరిద్దరిని కూడా సిద్ధపరిచిన క్రమాన్ని బట్టి దేవునికి ఎంతగానో వందనాలు చెల్లిస్తా ఉన్నాం. మరి దేవ అపర్ణను వివాహానికి ముందుగా
ఎంగేజ్మెంట్ కార్యక్రమం ద్వారా నీ ఇష్టాన్ని తెలియజేయటం మీకు అంగీకారమేనా అయ్యా? అమ్మ అపర్ణ, మీరు వివాహానికి ముందుగా ఎంగేజ్మెంట్ కార్యక్రమం సందర్భంగా దేవాతో ఎంగేజ్మెంట్ కార్యక్రమం జరగటం నీకు ఇష్టమేనా ఏమ్మా? దేవాతి దేవుడు వారి ఇష్టాన్ని అంగీకరించి ముందుకు నడిపించును గాక. అలాగే మరి పెద్దలు, తల్లిదండ్రులు డయాస్ మీదకి వచ్చినట్లయితే మీరు సిద్ధపరిచి తీసుకొచ్చినటువంటి వస్త్రాలను వారికి అప్పగిద్దాం. దేవుని నామానికి మహిమార్థంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించుకుందాం. వస్త్రములు ఇరువురు తల్లిదండ్రులతో పాటు పెద్దలు దయచేసి డయాస్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఇరువైపు పెద్దలు రండి. నిలబడి ఇద్దరు రండి, త్వరగా త్వరగా రండి. అటు ఇద్దరు ఇటు ఇద్దరు వచ్చినా అక్కడ మీకు తెలుసు ఓకేనా? కొంచెం ముందుకున్నామ్మా, అక్కడ దగ్గర పట్టు. ఆ పిల్లకాడ నిలబడమ్మా. ప్రార్థన చేద్దాం. మీరు తీసుకొచ్చినటువంటి వస్త్రాల కొరకు ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధులైన దేవా, మీ కొందనాలు చెల్లిస్తున్నాం. విరువు కుటుంబ సభ్యులు ఈ ఎంగేజ్మెంట్ కార్యక్రమాన్ని పురస్కరించుకొని నూతన వస్త్రాలు తీసుకొచ్చున్నారు. పెద్దలు కుటుంబ సభ్యులకు అప్పగిస్తున్నారు. కుటుంబ సభ్యులు వారి బిడ్డలకు అప్పగించి ఈ నూతన వస్త్రాలు మార్చుకొని రావడానికి సహాయం చేస్తున్నారు. ఈ నూతన వస్త్రాలు ఎలాగైతే అలంకరణకు గుర్తుగా ఉంటాయి, పరిశుభ్రతకు గుర్తుగా ఉంటాయి, అలాగే ప్రభువా వారి యొక్క జరగబోతున్న వివాహ కార్యక్రమానికి ముంగుర్తుగా సిద్ధపరిచి నూతన వస్త్రాలను కూడా దీవించాలి. యేసు నామములో అడుగుతున్నాను ప్రభుత్వం. పెద్దలు పట్టుకోండి, అటువైపు ఇటువైపు పెద్దలు పట్టుకోండి. నువ్వు కూడా పట్టుకోమా, ఇటు పట్టుకో, అటు ఎవరు ఎవరి కొరకు వస్త్రాలు తీసుకోవాలి. దాన్ని పట్టుకొని తెలియదులే కానీ ముందు తీసుకో, తీసుకో. అరేంజ్ ప్రకారం అట్టి ముందు, తర్వాత అయ్యి ఇంకా అయ్యి ఎత్తర పట్టుకునే అమ్మాయి తిరగండి. అదయా ఓకే, అయిపోయిందిలే. చిన్నపిల్లకి ఆన రావట్లేదురా, ఎత్తుకునే వాళ్ళిద్దరు చిలపళ్ళు ఇద్దరు బాగా పడుతున్నారు కదరా. చిలకడ ఏ అమ్మ నువ్వు ఆగురా. రండి, మీరు రండి. వాళ్ళు వాళ్ళు బతుకుతారు, మీరు బండి బట్టి మాట్లాడారు. ఏం లేవు తమ్ముడు, స్పీడ్కి పాస్ గారికి ముందు
వాళ్ళేంట్రా వాళ్ళందరినీ వాళ్ళకి ఇచ్చిన తర్వాత పోయి ఇక ఆకులు మొత్తం పంపించారు. మంచిదండి. ఈ సమయంలో ఒక చిన్న వాక్యాన్ని చదువుతున్నాను, శ్రద్ధగా వినవలసిందిగా ప్రభుపేట కోరుతున్నాను. కీర్తనలు 45వ కీర్తన 8 నుండి కొన్ని వాక్యాలు చదువుతాను. నీ వస్త్రములెల్లా గోసరస వాసనే, అగరు వాసనే, లవంగ పట్టు వాసనే, దంతముతో కట్టిన నగరులో మంచి వాయిద్యములు నిన్ను సంతోషపెట్టుచున్నవి. నీ దయనందిన స్త్రీలలో రాజుల కుమార్తెలున్నారు. రాణి ఒఫీరు అపరంజితో అలంకరించుకొని నీ కుడి పార్శ్వమున నిలుచుచున్నది. కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము. నీ స్వజనులను, నీ తండ్రి ఇంటిని మరువకుము. ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యము కోరినవాడు, అతనికి నమస్కరించుము. తూరు కుమార్తె నైవేద్యము తీసుకుని వచ్చును. జనులలో ఐశ్వర్యవంతులు నీ దయను వెతికెదరు. అంతఃపురములో నుండి రాజు కుమార్తె కేవలము మహిమ గలది. ఆమె వస్త్రము బంగారు పుట్ట పని చేసినది. చిత్రమైన పనిగల వస్త్రములను ధరించుకొని రాజునందుకు ఆమె తీసుకొని రాబడుచున్నది. చాలా సంతోషములతో వారు వచ్చుచున్నారు, నగరిలో ప్రవేశించుచున్నారు. మరి చదవబడిన దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఇరువురు కూడా నూతన వస్త్రాలు ధరించి మరి దేవుని వాక్యం తెలియజేస్తున్నట్లు విచిత్రమైన పనిగల వస్త్రములను ధరించుకొని రాజునందుకు ఆమె తీసుకొని రాబడుచున్నది. సుందరమైన వస్త్రములు ధరించి రాజునందుకు తీసుకొని రాబడింది. అపర్ణ దేవా రాజు మరి అపర్ణ రాణి అని ఈ లేఖనం ద్వారా మనం గమనించవచ్చు. ఇప్పుడు అపర్ణ వస్త్రాలు ధరించుకొని ఎవరి దగ్గరకు వచ్చిందంటే దేవా దగ్గరకు వచ్చింది, రాజు దగ్గరకు వచ్చింది. మరి దేవుని యొక్క ఈ మహా ప్రణాళికతో కూడినటువంటి వాగ్దానము ఇప్పుడు పరిస్థితుల్లో ఉన్నటువంటి ఎంగేజ్మెంట్ కార్యక్రమంలో దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు. అలాగే ఈ ఎంగేజ్మెంట్ కార్యక్రమంలో ముంగుర్తుగా నూతన వస్త్రములతో పాటు మరి దండల ద్వారా వారి ఇరువురు అలంకరించుకొని ఈ ప్రత్యేకమైన ఎంగేజ్మెంట్ కార్యక్రమాన్ని దేవునికి మహిమార్థంగా ముందుకు నడిపించుకోవడానికి సహాయం చేస్తూ వచ్చిన దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ సమయంలో పరిస్థితిపరిచినటువంటి దండల కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఎవరు పట్టుకోండి అట్టా పెట్టేది వారి యొక్క వివాహానికి ముందుగా జరిగే కార్యక్రమాన్ని నడిపించుకున్న భాగంలో వస్త్రాలు, నూతన వస్త్రాలు మీ ప్రిమిడలో అలంకరించుకొని విలువైనటువంటి పూల ద్వారా దండలు మార్చుకోవడం ద్వారా ఒకరి యొక్క ఇష్టాన్ని ఒకరు రుజుపించుకోవడానికి ప్రత్యేక సమయాలు మీరు అనుకూలపరిచింది చెల్లించుకుంటున్నారు. దేవా ఈ దండలు, ఈ పూలు ఎలాగైతే పరిమళాన్ని ఎదజల్లుతూ ఉంటాయో అలాగే ఇవి ధరించుకున్న కుటుంబ వ్యవస్థ కూడా మీకు మహిమార్థంగా అడుగులు ముందుకు వేయటానికి, మీ ఆశీర్వాదాలతో బిడ్డలను వర్ధింపచేసి ముందుకు నడిపింప చేయడానికి దేవా ద్వారా అలాగే నూతనమైనటువంటి విలువైన దండల ద్వారా అలంకరించుకుంటున్న బిడ్డలు విలువైనటువంటి కార్యక్రమం కొరకు సిద్ధపడినట్లుగా సహాయం చేస్తున్నారు.
ఇరువురు తల్లిదండ్రులను దీవించి నీ నామానికి మహిమ. యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించుకుంటున్నాను. వాళ్ళని కొంచెం వెనకన్నా మంది దిగమంది ఎదురు పడుతుంది. మీరు దిగాల వెనకన్నా బండి మీ నీడబడి పుట్టూరు రాట్లా. మీరు కొంచెం వెనక్కున్నాను మరి. ఇరువురు సంఘ పెద్దలు కుమారుడు దండలు అప్పగిస్తున్నారు. ఇరువురు కూడా దండలు మార్చుకుంటూ ఉండగా పరిశుద్ధ దేవాదేవుడి కార్యక్రమాన్ని ఆశీర్వాదకరంగా నడిపించుగాక. ఓకే పోటీ పెట్టలేదు. పోటీ చెప్పుకున్నాడు పోటీ చెప్పుకున్నారే ఫొటోస్ తర్వాత పెట్టాలా అనేది మా వెంకటేశ్వర్లు మరియమ్మ గారు, తర్వాత బేబమ్మ గారు, రాయన్న గారు కెమెరాగా ఫోటో చేసా బాబాయ్ నువ్వు కొంచెం ఓకేనా? ఓకేగా పెట్టినట్టే మీరు అందరూ. ఏదో ఒకసారి మాకు గ్రూప్ తీయండి. ఒకసారి ఫోటో చేస్తున్నా పేరుకే కానీ ఎందుకు చేస్తానన్నా నేను చేస్తాను ఉండరా. మీరు నడిపించిన ఈ ఘనమైన కార్యక్రమాన్ని మీరు నడిపించి వందనాలు చెల్లించుకున్నాం. వీటిని దీవించండి. యేసయ్య నామములో లేదు మా